ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 22వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 22వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది. మిగతా విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కానీ లేదా ఇతరత్ర విషయాల్లో కానీ మీకు పరిస్థితులు కొంచెం సానుకూలించినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీకు ఈ రోజున జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, ఇటువంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ పని ఏదో మీరే చేసుకోండి, ఇతరుల విషయాలకు వెళ్ళకండి, ఇతరుల విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు బంధువులతో, మిత్రులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తావివ్వకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెడితేనే మీకు విద్యలో మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఎలాంటి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు నిర్ణయాలు చేయకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రధానంగా మీరు హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వాహనాల్లో వెళ్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా మీరు వాహనాలను డ్రైవ్ చేయకండి, అజాగ్రత్తగా వాహనాలు నడపకండి, అనాసక్తంగా వాహనాలు నడపకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ పని చేయొద్దు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి, మీ పని ఏదో మీరు చక్కగా మీరు చేసుకుంటూ పోండి తప్పించి ఓవర్ కాన్ఫిడెన్స్, అతిశయంతో మీరు ఏ పని చేయకుండా ఉండటం అనేది మంచిది. ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ఓర్పు సహనంతో ఉండండి. ఓర్పు సహనంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ బయట ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. శుచి, శుభ్రతలు ఉన్న ఆహార పదార్థాలనే మీరు తీసుకోవటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.